హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బీట్రూట్ జ్యూస్ కోసమని కేజీ బీట్రూట్, 3 నారింజకాయలు, 2 నిమ్మకాయలు, 100 గ్రాముల అల్లం, ఇవన్నీ కడిగి తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అల్లం ఒక గుప్పెడు వేసి మళ్ళీ ఇంకొక లేయర్లో ఈ బీట్రూట్స్ వేసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత పటిక బెల్లం కూడా అందులో వేసేసి కలుపుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే 3 లీటర్ల జ్యూస్ కదండి, ఒక్కసారి అయితే అవ్వదు. అందులో ఇలాచీ కూడా వేయాలి. ఇలా చేయకపోతే అదో రకమైన స్మెల్ ఉంటుంది. ఇలాచీ వేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ కొంత పంచదార మొత్తం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత 2 గంటలకు పిల్లలు అన్నం తిన్న 2 గంటలకు జ్యూస్ మనం తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇదిగోండి సబ్జా గింజలు, కటోరా గింజలు నానబెట్టుకున్నవి, కటోరా కూడా అందులో యాడ్ చేస్తాను నేను. ఇదిగోండి చల్లగా అయిపోయినాయి. మరీ చల్లగా లేదు, ఐస్లా కాకుండా చల్లగా కుండలో నీళ్ళులాగా. ఆ తర్వాత సబ్జా గింజలు మొత్తం కలియబెట్టుకోవాలండి పోసేసి. నిమ్మకాయ, నారింజకాయ ఇలా జ్యూసు మనం తీసుకెళ్లే ముందు మనం ఇవి పిండుకోవాలి. ముందుగానే పిండుకుంటే చేదు వచ్చేస్తుంది. అందుకోసమని ఇలా ఈ జ్యూస్ ఇలా వేసుకొని కలబెట్టుకోవాలి. మనకు పులుపు తీపి ఎక్కువ తక్కువ లేకుండా ఒక మీడియంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇది హనీ కూడా వేసేసుకోవాలి. అందులో కటోరా నానబెట్టుకున్నది ఇది కూడా అన్నీ కలిపి యాడ్ చేసుకొని కొలత ప్రకారం తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇవ్వాలండి. మనకు భవిత స్కూల్ అని మా ఇంటి దగ్గరలో వికలాంగుల స్కూల్ ఉందండి. ఇంత 3 లీటర్లు ఎందుకు చేశానంటే ఆ పిల్లల కోసం చేశానండి. ఇదిగోండి మెజర్మెంట్ కప్స్తో ఇవ్వండి, ఎక్కువైతే ఇవ్వకూడదు. 1 నిమిటికి ఇవ్వాలని టీచర్ గారు చెప్తే 1 నిమిటిగానే ముందు ఫస్ట్ టైం అందరికీ పోసి ఇచ్చానండి. కొద్ది తెలిసిన పిల్లలు తీసుకొని ఎంత చక్కగానూ తాగుతున్నారు. ఒక అబ్బాయి అటు పక్క కూర్చున్నాడు. ఆ అబ్బాయికి అసలు ఏం తెలియదు, తాగటం కూడా రాదు అబ్బాయికి. నేను లోపల ఇంకొక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. వాళ్ళకి తీసుకెళ్ళి నేను ఇస్తాను మేడం గారని చెప్పి నేనే వెళ్ళి ఇద్దామని వెళ్ళాను. ఈ అబ్బాయికి ఇస్తే పట్టుకోవటం కూడా తెలియదు కదా, అందుకోసమని నేనే తాపబోతున్నా కూడా తాగటం కూడా రావట్లేదు అబ్బాయికి. చూడండి ఎంత బలహీనంగా, ఎంత మానసికంగా, ఆ మైండ్ అనేది లేకపోతే మనిషి జీవితం ఏంటో చూడండి. బ్రతుకున్న జీవశవంలా బ్రతుకుతున్నారు ఆ పిల్లలు. ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశారో ఆ భగవంతుడికే తెలియాలి. వీళ్ళు ఏం చేశారో పాపం వాళ్ళకే తెలియదు. ఏది ఏమైనా పాపం తాగలేకపోతుంటే పక్కన పెట్టాను. నేను తాపతాలే మేడం గారు, మీరు వేరే పిల్లలకి ఇచ్చుకున్నట్టు. ఈ అబ్బాయి కూడా తీసుకొని తాగటానికి వద్దు అంటున్నాడు. అసలు ఏంటో అని తెలీదు, ఎందుకు వద్దంటుంది కూడా అర్థం కావట్లేదు. వద్దని పక్క అంటున్నాడు. సరే మేడం గారికి అయితే తెలుసు ఏ పిల్లలు ఏం తాగుతారనేది. తను తీసుకెళ్ళి తాపుతానని తీసుకొని తను తాపితే, అప్పుడు చెప్పి తాపితే రోజు చూసే మనుషులు చేసే మనుషులు అయితేనే వాళ్ళు గుర్తుపడతారు. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, సెకండ్ ట్రిప్ కూడా పోషిస్తే తాగుతానని కొంతమంది పిల్లలు ఇష్టపడుతున్నారు. అందుకోసమని మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకొక లీటర్ ఉంటే ఆ లీటర్ కూడా మళ్ళీ పోయించుకొని తాగారండి. నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి పిల్లలకి ఇస్తే చక్కగా అంతకన్నా తృప్తి ఏముంటుంది చెప్పండి. అదే మంచి పిల్లలకి, తెలివైన వాళ్ళకి ఇస్తే ఈ జ్యూసు అక్కడ పెట్టేసి ఇది టేస్ట్ లేదు, బాగలేదని ముఖం మీద చెప్పి వెళ్ళిపోతారండి. కానీ ఇలాంటి పిల్లలకి ఇస్తే అలా చెప్పరు. ఆనందంగా ఉంది నాకు. మాది గ్యార్మీ పండగ అని చెప్పి నెల చేయండి, కలుసుబాటు వస్తుంది, గ్యార్మీ పండుగ చేస్తే పుణ్యం వస్తుంది, పెద్దలకి మన సామనాడేసి బట్టలు పెట్టుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి మటన్లు బిర్యానీలు వండి అదేదో చేస్తారండి, మంత్రాలు చదివి సామరాన్ని వేయాలని. నాకైతే అలా ఇష్టం ఉండదండి. పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్పుకొని మనం వండుకొని తింటున్నాం, కానీ వాళ్ళు వచ్చి బట్టలు కట్టుకుంటున్నారా, వాళ్ళు వచ్చి తింటున్నారా చెప్పండి. అలా కాకుండా ఇలాంటి పిల్లలకి ఇచ్చామనుకోండి ఆ దేవుడితో సమానమండి. ఈ పిల్లగాడు తాగనని మారం చేస్తున్నాడు పాపం. తాపించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు టీచర్ గారు. ఈ అబ్బాయి తాగలేక మళ్ళీ బయటికి
ఊసేస్తున్నారు. చూడండి, ఇట్లాంటి పిల్లల్ని చూస్తే ఇంకేదైనా తెచ్చిద్దామా అన్న ఆలోచన వస్తుంది నాకైతే. నాకు అంత సంతోషంగా ఉంది. దేవుడి పేరు చెప్పి మనం తింటాం కాదండి, దేవుడి పేరు చెప్పకుండా. ఇలాంటి పిల్లలు దేవుళ్ళతో సమానం. ఇలాంటి పిల్లలకి చేతనైతే మనం సహాయం చేద్దాం అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేశానండి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. దయచేసి మీరు కూడా ఆలోచించండి.